ఓవైపు పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు నేతలు పదవులు ఆశిస్తున్నారు. కానీ తీరా లిస్టు వచ్చేసరికి నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో ఏకంగా గాంధీ భవన్లో తమ వర్గానికి పదవులు ఇవ్వాలంటూ నిరసనలకు దిగుతున్నారు. ఆయా సామాజిక వర్గాల వారి డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాల్సిన పీసీసీ సీఎం మాత్రం వారిపై సీరియస్ అవుతున్నారంట. ఆ క్రమంలో పార్టీ పెద్దలపై పదవులు ఆశిస్తున్న వారు సైతం నారాజవుతున్నారంట. అసలింతకీ పదవుల పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ నడుస్తోంది. ముఖ్యంగా ఒక ప్రధాన సామాజిక వర్గం పార్టీపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవులు పదవుల విషయంలో తమకు ప్రాధాన్యత తగ్గడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పార్టీ పీసీసీ కార్యవర్గం లిస్టిచ్చింది. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు మొత్తం కలిపి 96 మంది పేర్లు జాబితాలో ఉంటే యాదవ సామాజిక వర్గానికి కేవలం ఒకే ఒక పదవి యాదవ సామాజిక వర్గానికి దక్కింది. దాంతో ఆ సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని ఇతర పెద్దలను కలిసి తమ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి తాము ఎంతో కష్టపడ్డామని, బీసీల్లో యాదవ సామాజిక వర్గం అత్యంత ప్రాధాన్యమైందని, అలాంటి తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వెళ్లగక్కారు. ఆ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీల్లో తన వర్గీయులకి ప్రాధాన్యత ఇస్తున్నారని, మేము పార్టీని నమ్ముకుని కష్టపడుతూ ఉన్నా పదవులు రావడం లేదని కొందరు యాదవ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేబినెట్ లో యాదవ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కోరుతున్నారు నేతలు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా యాదవ సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాధాన్యత ఉండేదని, ఇప్పుడు మాత్రం వారిని పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన గాంధీ భవన్ లో పీఎస్సీ అడ్వైజరీ కమిటీ సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన సంఘం నాయకులు గొర్రెలు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. దానిపై సీఎం రేవంత్ రెడ్డి కాస్త గట్టిగానే మందలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలోని నాయకులే ఇదే చేయించారని, ఇది సరికాదని, ఇంకోసారి గాంధీభవన్ లో నిరసనలు, ధర్నాలు చేయవద్దని, చేస్తే చర్యలుంటాయని అందరికీ కలిపి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిని కలిసినప్పుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీలో తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారంట. మరోవైపు మీలో ఐక్యత లేదని, అందుకే టికెట్లు ఇచ్చినా గెలిపించుకోలేదని అన్నట్లు సమాచారం. ఏదేమైనా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రం పార్టీ పదవుల్లో, కేబినెట్ లో తమకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా సముచిత న్యాయం చేయాలని, భర్తీ కావలసిన పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. మరి పీసీసీ సీఎం తీరుపై అసంతృప్తిగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలకు రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత లభిస్తుందా, లేదా కాంగ్రెస్ లో ఏ వర్గానికి ఎన్ని పదవులు కట్టబెట్టినా ఇలాంటి నిరసనలు, ధర్నాలు, అసంతృప్తులు సహజమే అని లైట్ తీసుకుంటారో చూడాలి.